మహబూబ్నగర్ లో ఈ రోజు నుంచి రైతు విజయోత్సవ సభలు ఈ నెల 30న ముగింపు సభలో పాల్గొననున్న సీఎం రేవంత్. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, ఆక్రమణలు తొలగించాల్సిందేనని హైకోర్టు ఆదేశం. ఇథనాల్ పరిశ్రమ నిలిపివేతకు ప్రభుత్వ ఆదేశాలు, ఆందోళన విరమించిన ధిలావర్పూర్ వాసులు. ముదురుతున్న రాయలసీమ ఆర్టీపీసీ ఫ్లైయాష్ తరలింపు వివాదం, అనంతపురం కడప సరిహద్దుల్లో భారీగా పోలీసుల మోహరింపు. ఈదులకుంట చెరువుల నాలా కబ్జా చేసిన బిల్డర్స్, జీహెచ్ఎంసీ అధికారులపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సీరియస్, పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం. సిద్దిపేటలో నకిలీ మందుల కలకలం, ₹1.5 కోటి విలువ చేసే నకిలీ యాంటీబయోటిక్ స్వాధీనం. కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిందేమిటి, ప్రజలకు ఇచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నించిన కిషన్ రెడ్డి. విశాఖ జిల్లా పెందుర్తిలో వాలంటరీ ఉద్యోగుల ధర్నా, గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలని డిమాండ్. ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ, ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చించిన డిప్యూటీ సీఎం. పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్, కార్మికుడు మృతి, ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. అదానీ ఇష్యూపై చర్చకు విపక్ష పార్టీల పట్టు, గందరగోళ పరిస్థితుల్లో ఉభయ సభలు వాయిదా. ప్రియాంకతో భేటీ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పొన్నం. మహారాష్ట్ర పండరీపురానికి గిరిజనుల యాత్ర, విఠలేశ్వరుడి దర్శనానికి భజనలు, కీర్తనలు, పుగిడి ఆటలతో భక్తుల పయనం. తిరుచానూరులో ఈ రోజు నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో. ధాన్యం అమ్మకాలపై రైతులు ఆందోళన చెందొద్దు, 24 గంటల్లో ధాన్యం కొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశాలు జారీ. మహారాష్ట్ర సీఎం పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇవాళ బీజేపీ పెద్దలతో భేటీ కానున్న మహారాష్ట్ర నేతలు. ఫడ్నవీస్కే సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ పట్టు, మోడీ నిర్ణయమే ఫైనల్ అన్న ఏక్నాథ్ షిండే. దూసుకొస్తున్న తుఫాన్, ఈ నెల 29న తమిళనాడులో తీరం దాటే ఛాన్స్. విశాఖ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ థాయిలాండ్ బల్లులు, థాయిలాండ్ నుండి తీసుకువచ్చినట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు. నయనతార డాక్యుమెంటరీ వివాదంలో కీలక పరిణామం, మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ధనుష్. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి స్థాపన దిశగా అడుగులు పడతాయని విశ్వసిస్తున్న భారత్.